First of all, I would like to mention that there are no such words like perfect wife, perfect husband, perfect mom, perfect dad, perfect homemaker, and so on. Trying for perfection is appreciable, but stressing yourself or thriving for perfection is not at all recommended. Don't just stress on this perfection thing. There is no perfection in relationship as per my experience. Just live the life with fun and peace in a conscious way. తీసుకెళ్ళు. It's very scary here. It's can almost fall at any moment. I'm pretty scared. Mini helper. The success of a beautiful, ongoing, persistent, consistent relationship is spreading love, giving love, ప్రేమించడం, ప్రేమని ఇవ్వడం, నాట్ టు ఎక్స్పెక్ట్ లవ్ ఇన్ రిటర్న్. మీ పార్ట్నర్ ఏమన్నా అన్నారా బై మిస్టేక్? జస్ట్ గివ్ దమ్ లవ్, జస్ట్ గివ్ మోర్ లవ్, just give more and more love to them. Love has that capacity to change even a stubborn person and heal any pain in a relationship. Hello, hi, welcome back to my channel Alasiri Nilayamlo. And here I am sharing with you all my 10th anniversary vlog, that is crystal anniversary. ఇది May 13th 2021 రోజు అనమాట. ద డే బిఫోర్ ఈవినింగ్ ఇది. అప్పుడు కొంచెము సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా జరుగుతూ ఉండింది. నాకు కొంచెం ఆ సిచ్యుయేషన్కి నాకు ఈ ఎడిటింగ్ చేయాలి అనిపించలేదు. సో ఇన్నాళ్ళకి ఇప్పుడు నేను ఈ వీడియో ఎడిట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈవినింగ్ నేను ఇక్కడ పాస్తా, మ్యాగీ అండ్ సోయా చంక్స్ బిర్యానీ చేస్తున్నాను. మా డే స్పెషల్గా ఉండాలి అంటే పాస్తా, మ్యాగీ అండ్ ఎనీ టైప్ ఆఫ్ బిర్యానీ కంపల్సరీ ఉండాలి. నేనైతే ఇక్కడ రెసిపీస్ ఫుల్గా డీటెయిల్గా చూపించట్లేదు, ఎందుకంటే నేను ప్రీవియస్ వ్లాగ్స్లో పాస్తా, వైట్ సాస్ పాస్తా అండ్ బిర్యానీస్ చాలాసార్లు చూపించాను. సో లైట్గా పైన మీరు చూడొచ్చు. ఇక్కడ హాట్ వాటర్లో కొద్దిగా సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసి మనం పాస్తాని ఉడకపెట్టుకోవాలి. దాని తర్వాత వాటర్ స్ట్రెయిన్ చేసేసి వైట్ సాస్ చేసుకొని కలిపేయడమే. వైట్ సాస్ అంటే బటర్ అండ్ మైదా కొంచెం వేసుకొని దాంట్లో మిల్క్ వేసుకోవాలి. అండ్ సోయా చంక్స్ కూడా మనము ఒక 15 minutes పాటు హాట్ వాటర్లో సోక్ చేసుకొని దాన్ని బాగా స్క్వీజ్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ బిర్యానీ కోసం అని 2 tablespoons ఆఫ్ ఆయిల్, 2 tablespoons ఆఫ్ గీ యాడ్ చేసుకొని ఆనియన్ వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత టొమాటోస్, కొంచెం కర్డ్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొత్తిమీర అండ్ ఈ సోయా చంక్స్ యాడ్ చేశాను. ఈ మిక్స్చర్ని 80% కుక్ చేసిన రైస్ మీద వేసేసాను అనమాట. రైస్లో మనము యాజ్ యూజువల్ షాజీరా, కొంచెం ఆయిల్, ఉప్పు అండ్ బిర్యానీ దినుసులు యాడ్ చేశాను. అండ్ ఇక్కడ నేను నా శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ సెట్ చేసుకోవడానికి అనేసి బ్యాంగిల్ బాక్స్ ఓపెన్ చేశాను. ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా మా బ్రదర్ మ్యారేజ్ అప్పుడు నా శారీ ఈవినింగ్ రిసెప్షన్కి నేను వేసుకున్న లెహెంగా అండ్ మార్నింగ్ మ్యారేజ్కి నేను వేసుకున్న శారీకి మ్యాచ్ అయ్యే విధంగా అప్పుడు తీసుకొని ఉన్నాను. అండ్ అవి ఏ డ్రెస్ మీదకైనా ఏ శారీ మీదకైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని వేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నాయి. సో నాకు అనిపించింది ఏంటంటే ఏదైనా ఒక 2 sarees మీదకి కనుక మనం ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ చేయించుకున్నామంటే, ఇదైతే నేను ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను కర్నూలు తోరెన్ షాప్లో. నేను శారీస్ పంపించి ఆ శారీకి మ్యాచ్ అయ్యే విధంగా వాళ్ళకి ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేయించారనమాట. కాస్ట్ కూడా మనకి ఎక్కువేం పడదు.
ఇక్కడ నేను హెయిర్ని స్ట్రైటన్ చేసుకుందాము అనుకున్నాను. కాకపోతే ఈ పిల్లలతో వీళ్ళకి ఆకలి, త్వరగా చెయ్యి పార్టీ అనడము. సో నేను చేసుకోలేకపోయాను అనమాట. ట్రై చేశాను మ్యాక్స్, ఫుల్ స్ట్రైట్నింగ్ చేసుకోలేకపోయాను. జస్ట్ హాఫ్ స్ట్రైట్నింగ్ చేసుకున్నాను లోయర్ హాఫ్ ఆఫ్ ద హెయిర్కి. అండ్ హియర్ స్టార్ట్స్ అవర్ పార్టీ. Happiness can be created even from the worst situations. I mean to say, it is present in our minds. Don't ever search for happiness. Just create it. And one more thing. Remember, comparison is a silent killer. As per my experience, comparison is a silent killer. ఒకరిని చూసి ఇన్స్పైర్ అవ్వడంలో తప్పు లేదు, కానీ వాళ్ళని కాపీ చేయాలి లైఫ్లో అనుకోవడము ఇట్స్ అ ఫూలిష్ థింగ్. మీ చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్ వేరు. మీరు ఎవరినైతే చూసి కాపీ చేయాలి, అటువంటి లైఫ్ స్టైల్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళ చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్ వేరు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ టు గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ అదర్స్, బట్ నెవర్ ఎవర్ try to copy others or never ever compare with others. Everyone in this universe is unique. So మీ చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్ని అనలైజ్ చేసుకుంటూ ప్రతి ఒక్క స్టేజ్లో మన రెస్పాన్సిబిలిటీస్ని మనము కాన్షియస్గా రియలైజ్ చేసుకుంటూ ప్రయారిటైజ్ చేసుకుంటూ మన లైఫ్ని లీడ్ చేస్తే we can master our inner fears. By the way, I want to mention here one thing. As I read in some books, that fear is a good thing. భయం ఉండాలి. భయం ఉంటేనే మన లైఫ్ పట్ల మనకి భయం ఉండాలి. ఇప్పుడు మనం ప్రాణం మీద భయం ఉంటేనే కదా మనల్ని మనము ప్రతి ఒక్క స్టెప్లో రక్షించుకోవడానికి ట్రై చేస్తాము. అలాగే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయం ఉంటేనే కదా వాళ్ళని మనము ప్రతి ఒక్క స్టేజ్లో హెల్ప్ చేస్తూ ఎదగడానికి, వాళ్ళని ఒక స్టేజ్కి తీసుకురావడానికి ట్రై చేస్తాము. అలాగే మనం ఈ తప్పు చేస్తే దాని యొక్క పరిమాణం ఎలా ఉంటుందో అని భయపడితేనే కదా తప్పు చేయకుండా ఉండగలము. సో ఫియర్ ఈజ్ అ గుడ్ థింగ్. హియర్ ఈస్ ద మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్ వీ ఎవర్ హ్యాడ్ ఫర్ అవర్ వెడ్డింగ్ యానివర్సరీ. దట్ ఈస్ the pencil art by my sweet cute Krish. Happy anniversary. Can I eat some cake now? Happy anniversary, Amma. Happy anniversary, Daddy. Happy anniversary.
anniversary, Daddy. Happy anniversary. కరోనా మనకు అన్నిటితో పాటు హౌ టు పార్టీ ఇంటిమేట్ విత్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ అని కూడా నేర్పించింది అని చెప్పచ్చు మేము చేసుకున్న ఈ 10th యానివర్సరీని చూసి. కమింగ్ టు ద డిస్కషన్ ఆఫ్ కపుల్ గోల్స్ ఆర్ రిలేషన్షిప్ గోల్స్, కపుల్ గోల్స్ గురించి చెప్పేంత స్టేజ్కి నేనైతే ఇంకా ఎదగలేదని అనుకుంటున్నాను. బట్ ఐ కెన్ టెల్ వన్ థింగ్, దట్ నో రిలేషన్షిప్ ఈజ్ ఏ perfect thing or perfect relationship. We have to make some compromises, some adjustments, and ఒకరు రైజ్ అయినప్పుడు ఇంకొకరు తగ్గడము, ఒకరు తగ్గినప్పుడు ఇంకొకరు వాళ్ళకి కొంచెం ఎంపతి చూపించడము, దీస్ ఆల్ ఐ థింక్ pushes a relationship towards perfection. అండ్ ఈ మధ్య మనం వింటున్న వర్డ్ పేరెంటింగ్ స్కిల్స్, జెంటిల్ పేరెంటింగ్ అండ్ ఆల్. నాకు ఎప్పుడూ ఒక డౌట్ ఉండేది, పేరెంటింగ్ అంటే ఏంటి? పేరెంటింగ్ మీద, ఆ వర్డ్ మీద ఎక్కువ స్ట్రెస్ ఇస్తున్నారు. అంటే వీళ్ళకి ఏం చెప్పాలి, వీళ్ళని అంటే ఇది చేయాలి అది చేయాలి అని కూర్చోపెట్టి క్లాస్ పీకి వాళ్ళని పెంచాలా, వాళ్ళు మన మాట వింటారా? అసలు మా పిల్లల్ని అయితే నేను కూర్చోబెట్టి ఏదైనా చెప్తే అవునా అని ఒక స్మైల్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఈ పేరెంటింగ్ కాన్సెప్ట్, నేను అసలు పేరెంటింగ్ చేస్తున్నానా అనేసి నాకు డౌట్ వచ్చేది. కాకపోతే నేను పిల్లలు పెరిగే కొద్దీ చూస్తున్నాను కదా, దే విల్ బికమ్ ద పర్ఫెక్ట్ 100% రిఫ్లెక్షన్ ఆఫ్ దేర్ పేరెంట్స్. కిడ్స్ ఆర్ ద 100% ఆర్ అట్లీస్ట్ 90% రిఫ్లెక్షన్ ఆఫ్ దేర్ పేరెంట్స్. సో మీరు స్పెషల్గా పేరెంటింగ్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మీ పిల్లలు ఎలా అవ్వాలి అని మీరు అనుకుంటున్నారో అలా ఫస్ట్ మీరు ఉండండి. మనం ఉండాలన్నమాట. పేరెంట్స్ షుడ్ బీ కాన్షియస్ అండ్ అవేర్ దట్ దేర్ కిడ్స్ ఆర్ గోయింగ్ టు ఫాలో ఆర్ కాపీ దెమ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఎంత స్ట్రాంగ్ పీపుల్కైనా అప్పుడప్పుడు కొంచెం డిప్రెస్డ్గా అనిపిస్తుంది. మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఆర్ నార్మల్ ఫర్ హ్యూమన్స్. సో అలా మనకి ఎప్పుడైనా లో అనిపించినప్పుడు ఒక్కసారి అంతా పక్కన పెట్టేసి ఆ మీ టైం అనేది ఎంజాయ్ చేయాలన్నమాట. మీకు నచ్చిన మ్యూజిక్ కానీ, మీకు ఇష్టమైన ఫుడ్ కానీ ఎంజాయ్ చేయండి. అండ్ అగైన్ ట్రస్ట్ మీ, యూ విల్ స్టార్ట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ యూ విల్ కిక్ స్టార్ట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ విత్ ఎ న్యూ జీల్. సో ఎప్పుడన్నా మీకు లో ఫీల్ అయినప్పుడు, బోర్ ఫీల్ అయినప్పుడు కొంచెం ఆ రొటీన్ లైఫ్ని పక్కన పెట్టేయండి. అంటే కిడ్స్ని కొంచెం అలా ఆ ఫోన్లో కానీ టీవీలో కానీ చూడడం వదిలేయండి. అండ్ ఆ టైంని మీ టైం అన్నట్టు, అంటే మీకు ఇష్టమైన మ్యూజిక్ కానీ, మీకు ఇష్టమైన ఫుడ్ కానీ ఎంజాయ్ చేస్తూ కొంచెం అలా డైవర్ట్ అవ్వండి రొటీన్ నుంచి. అప్పుడు నెక్స్ట్ డే మీకు ఒక కొత్త ఎంతూజియాజంతో మళ్ళీ డే స్టార్ట్ చేయొచ్చు అనమాట. నా ఎక్స్పీరియన్స్ ఇది. అండ్ ఇది నేను మా హస్బెండ్కి ఇచ్చిన గిఫ్ట్, రాధాకృష్ణ గురించి వచ్చింది కాబట్టి రాధాకృష్ణ గురించి కొంచెం మాట్లాడుకుందాం. అసలు ఎటర్నల్ లవ్ అంటే రాధాకృష్ణుడిదే. నాకు ఎప్పుడు డౌట్ ఉంది, అంటే నాకు ఇన్ డెప్త్ తెలియదు అనమాట. సో గోలోక్ అని అన్నిటికంటే హైయెస్ట్ లోకం అనమాట. అక్కడ రాధాకృష్ణుడు దే ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్స్. వాళ్ళు ఒక శాపం వల్ల భూలోకంలోకి వచ్చి సపరేషన్ పెయిన్ అనేది అనుభవించాలి అనేసి ఆ శాపం వల్ల వస్తారనమాట. అలా జరుగుతుంది. అండ్ అప్ టు 16 years, కృష్ణుడికి 16 years వచ్చేంత వరకు హీల్ బీ డీప్ లవ్ అండ్ హీ వాంట్ టు మ్యారీ రాధా. బట్ తర్వాత తన యొక్క పుట్టుకకి ఉన్న అర్థం తెలుసుకున్న తర్వాత ఆ పొలిటికల్ ప్రాసెస్లో తను రాధా నుంచి సపరేట్ అవ్వాల్సి వస్తుంది. అండ్ రాధా చివరి స్టేజెస్లో కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆ వేణుగానం వినాలని ఉంది అంటారు. ఆ వేణుగానం వింటూనే ప్రాణం వదులుతుందనమాట. అండ్ దాని తర్వాత కృష్ణుడు ఎప్పుడు ఫ్లూట్ని వాయించడు. అంటే దే ఆర్ కంప్లీట్లీ అబ్జార్బ్డ్ ఇంటూ వన్ అనదర్ అనమాట. ఆత్మకి పరమాత్మకి ఉన్న రిలేషన్షిప్ రాధాకృష్ణ అంటారు.
ఇట్ ఈస్ బియాండ్ ఫిజికల్ డిజైర్స్. భౌతిక అవసరాలకి అతీతమైన ప్రేమ రాధాకృష్ణ ప్రేమ అంటారనమాట. హౌ స్వీట్ అనిపిస్తుంది. ఒక ఆత్మకి ఒక పరమాత్మకి, అంటే ఎవ్రీ సోల్ ఈజ్ అన్ ఇన్హరెంట్ పార్ట్ ఆఫ్ ద సో కాల్డ్ డివైన్ సోల్ కదా. సో ఆ సోల్కి అండ్ డివైన్ సోల్కి ఉన్న రిలేషనే రాధాకృష్ణ. On this auspicious day of my 10th anniversary, I want to tell this beautiful relationship of Radha Krishna. Finally, our crystal anniversary is here. అప్పుడే 10 years అయిపోయిందా మ్యారేజ్ అయ్యి అనిపిస్తుంది. And we had lots of fun, lots of fights, lots of misunderstandings, lots of love and so on. But at the end of the day, we are one and we have 2 wonderful kids. Bobbies. Mama. అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? Na. డాడీ ఇష్టం లేదా? So tomorrow I will actually be uploading a Minecraft video, survival video. I know lost the best. But it might not actually be I know lost tomorrow. the best in the world. Can I even say something? So tomorrow I'm gonna Okay, be you are uploading a Minecraft survival video. It may not come out tomorrow, but I'm recording it tomorrow. So it's gonna come out soon. Okay. So if the channel is not very productive, that's why I'm playing Minecraft. Okay. And finally, my new cupcake holder and cake holders are Yesterday there. on the plane. On the CDT. But That's ఇప్పుడున్న the chocolate సిచ్యువేషన్స్ లో cake. కేక్ ఆర్డర్ పెట్టడం Milky సేఫ్ bar. అని So we got this. we got that cake and the cupcakes, And this or instead of cupcakes whatever. we had chocolates and chickies over there. Okay. Nobody even ate these jellies. No, Nobody sir. even ate these jellies. I'm gonna Flour. take one. It's not real flour, it's an artificial flour. నేను బాగా స్మెల్ వస్తుంది రే. Yes, it's a smell of real flowers. Yes. ఎందుకంటే దాంట్లో అది పాట్ పొడి వేసాము, అదే ఇది ఫ్రాగ్రెన్స్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి వేసాము అక్కడక్కడ, అందుకే మనకి మంచి స్మెల్ వస్తుంది. ఒకటి మిస్ అయింది అబ్బాయి ఈసారి. Smell good. క్యాండిల్ లైట్ హోల్డర్. Smell it. నైస్. I also recommended to my mother to like. My mother is the best mother in the So world. you might have seen this, but My mother is the best mother in the world. My mother is the best. but anyway. మళ్ళీ చెప్పు. So మై మదర్ ఇస్ ద బెస్ట్ మదర్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. థ్యాంక్ యూ నాన్న. okay. My son is the So best son in the whole world. I actually recommended something. So you might have seen this, but over here, you might have seen it, but in my father's, my father's birthday video, you might have seen that there were like pillows everywhere. There's a nice little sleep zone. But now it's completely gone and I don't know. And I even recommended to do that, but my mother just, nah. I really wanted that though. We could save for like a little bit before then the big thing comes around. But again, I guess it's not gonna be long. Because we're not doing that. Give me a phone. Okay, guys. This is the end of the video. Bye. See you later soon. Bye.